పురాణం చైవ పరమం విష్ణోరూపం తవేతి చ. శ్రీ మహాగణపతే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేద వ్యాసాయ నమః. 84, 85 అధ్యాయాలు. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, రణభూమిలో భీముడి చేతిలో దుశ్శాసనుడు చనిపోయాడు. అప్పుడు వీరులెంతో కోపించి విజృంభించారు. యుద్ధం నుండి వెనుకడుగు వేయని వారు, పరాక్రమశాలులు ఎవరెవరున్నారో మహారథులైన నీ 10 మంది పుత్రులు వేగంగా భీముడిని ఎదిరించారు. ఎందుకంటే జోరుగా చంపేశాడు కదా, అందరికీ ఒకే పర్యం, అందరికీ కోపం వచ్చేసింది. బాణాలతో భీముడిని కప్పేశారు. విషంగి, కవచి, పాశి, దండధారుడు, ధనుర్గ్రాహుడు, అలోలుపుడు, శలుడు, సందుడు, వాతవేగుడు, సువర్చసుడు అనే 10 మంది ఒక్కసారిగా భీముడిపైకి బాణాలు ప్రయోగించారు. అంటే కౌరవ సైన్యం దండుగుంది. ఇంకా సంసప్తకులు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళ కథ ఏమిటో చూస్తాం. ఎంతమంది ఉన్నారో. సోదరుడి మరణానికి దుఃఖిస్తూ భీముడిని దెబ్బతీయాలని భావించారు. వారందరూ మహారథులు, వాళ్ళంతా ఏం చేతకాని వాళ్ళు కాదు. వారి చేత భీముడు అన్ని వైపుల నుండి విరోధించబడ్డాడు. వారి యొక్క బాణపు దెబ్బలను సహించి కోపంతో కళ్ళెర్ర చేశాడు. కోపించిన మృత్యువులాగా ప్రకాశించాడు. 10 బల్లాలను వేగంగా ప్రయోగించి నీ 10 మంది కుమారులను భీముడు చంపేశాడు. 10 మంది కూడా చచ్చిపోయారు. ఆ వీరుడు చనిపోగానే నీ సేన భయంతో పీడించబడింది. ఎప్పుడు పోయారో ఇక భయం అందరికీ పుట్టుకుంది. కర్ణుడు చూస్తూ ఉండగానే పారిపోయింది. వచ్చేశాడు మనవాడు అని చెప్పేసి ఆ భయం అంతా పోయింది. ప్రజలపై మృత్యువు విరుచుకొని పడుతున్నట్లుగా భీముడు నీ సేనపై విరుచుకొని పడుతున్నాడు. అప్పుడు కర్ణుడు కూడా భీముడి పరాక్రమాన్ని చూసి ఎంతో భయపడ్డాడు. అది శల్యుడు గ్రహించాడు. కర్ణుడి ఆకారాన్ని, మనస్సులోని భావాన్ని తెలుసుకున్నాడు. ఆ సమయానికి తగినట్లుగా శల్యుడు కర్ణుడితో ఇలా అన్నాడు: ఓ రాధేయ, బాధపడకు, నువ్వు భయపడకూడదు. నీ వంటి వీరుడికి ఇది తగింది కాదు. భీముడి భయంతో ఈ రాజులంతా పారిపోతున్నారు. అలాగే ప్రియమైన సోదరుడు చనిపోవటాన్ని చూసి దుర్యోధను కూడా చైతన్యాన్ని కోల్పోయాడు. రణభూమిలో భీముడు దుశ్శాసనుడి నెత్తురు తాగుతుంటే కృపుడు మొదలైన వీరుల మనస్సులు, మిగిలిన దుర్యోధనుడి సోదరుల మనస్సులు చెడిపోయాయి, భయపడ్డాయి, దుఃఖంతో నిండుకున్నాయి. దుశ్శాసనుడి రక్తం తాగుతున్నప్పుడు వారందరూ శోకంతో చైతన్యాన్ని కోల్పోయారు. అసలంతా సప్పపడిపోయారు అందరూ కూడా. ఇప్పుడు వారు అన్ని వైపుల నుండి దుర్యోధనుడి వద్దకు చేరి శోకిస్తున్నారు. ఈ సమయంలో అర్జునుడు మొదలైన పాండవ శూరులు లక్ష్యాన్ని గుర్తించి యుద్ధం చేస్తున్నారు. నీ వైపే వారు వస్తున్నారు. చూడు 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 ఓ కర్ణ, ఇప్పుడు రణభూమి పరిస్థితి ఇలా ఉంది. ఈ స్థితిలో నువ్వు పౌరుషాన్ని ఆశ్రయించు, క్షత్రియ ధర్మాన్ని పాటించు. ఎందుకు చప్పగా కూర్చున్నావు? లై, అర్జునుడి మీదకు వెళ్ళు, అర్జునుడిని ఎదిరించు. దుర్యోధనుడు భారమంతా నీ మీదే ఉంచాడు కనుక యథాశక్తిగా ఆ భారాన్ని మొయ్యి. నువ్వు ఈ యుద్ధంలో గెలిస్తే విశాలమైన కీర్తిని పొందుతావు, ఓడిపోతే స్వర్గానికి వెళతావు, అంతే కదా. నువ్వు ఇలా మోహం చెందుతూ ఉండటాన్ని చూసి నీ పుత్రుడైన వృషసేనుడు తన కర్తవ్యాన్ని గుర్తించాడు.
ఎంతో కోపంతో పాండవులతో యుద్ధం చేస్తున్నాడు చూడు అన్నాడు. శల్యుడి మాటలు విని కర్ణుడు అప్పుడు తెలివి తెచ్చుకున్నాడు. ఏదో అట్లా కూర్చున్నవాడు తెలివి తెచ్చుకున్నాడు. అప్పుడు కర్తవ్యాన్ని పాటించడమే మంచిది, యుద్ధంలో ముందుకు వెళదాం అని మనస్సులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇంతలో వృషసేనుడు గదను పట్టుకొని భీముడితో తలబడ్డాడు. అతడు నీ వారితో పోరాడుతున్నాడు. ఆ భీముడి పైకి వృషసేనుడు దాడి చేశాడు. అప్పుడు నకులుడు వృషసేనుడిని అడ్డగించాడు. తర్వాత నకులుడొక్కడే జయం పొందాలనే కోరికతో శత్రుపక్షంలోని 2000 మందిని నరికేశాడు. వారంతా నానా దేశాల నుండి వచ్చిన వీరులు, వాళ్ళందరూ కూడా సత్యసంధులు, చక్కగా పోషించబడిన వారు, చందనాల చేత అలంకరించబడిన దేహాలు గలవారు. వారు నకులుడి చేతిలో మరణించారు. తర్వాత మీదకు వస్తున్న నకులుడిపైకి వృషసేనుడు అన్ని వైపుల నుండి బాణాలను ప్రయోగించి గాయపరిచాడు. అందరూ గాయపరిచాడంతే. ఓ మహారాజా, తర్వాత రణభూమిలో వృషసేనుడు నకులుడి పైన విజృంభించాడు. తర్వాత కుళిందపుత్రుడు లోకమయమైన 10 బాణాలను ప్రయోగించి కృపుడిని, ఆయన గుర్రాలను, సారథిని తీవ్రంగా గాయపరిచాడు. తర్వాత అతడు కృపుడి బాణాల యొక్క దెబ్బతిని ఏనుగుతో పాటు నేలకూలి మరణించాడు. ఆ కుళంది రాజకుమారుడి తమ్ముడు శకుని ఎదిరించాడు. శకుని కోపించి ఒక పదునైన బాణాన్ని ప్రయోగించి అతడి తలను నరికేశాడు. ఆ తర్వాత కౌరవులకు మళ్ళీ పాండవ సృంజయులకు దారుణమైన యుద్ధం జరిగింది. తర్వాత దేవ వృధ కుమారుడు సహదేవుడి కొడుకు చేతిలో పీడించబడి మరణించాడు. మరొక కుళింద రాజకుమారుడు శకుని చంపాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు శకుని ఏం చేశాడు? అతన్ని ఎదిరించి ఒక బాణంతో అతడి శిరస్సును ఖండించాడు. తర్వాత శతానకుణ్ణి కళింగ రాజకుమారుడు నవ్వుతూ ఎదిరించాడు. పదునైన అనేక బాణాలతో శతానికుణ్ణి గాయపరిచాడు. దానితో కోపించిన శతానికుడు ఒక క్షురంతో అతడి తలను ఖండించాడు. తర్వాత అర్జునుడు కర్ణపుత్రుడైన వృషసేనుని వైపు గురిచూసి బాణాలను ప్రయోగించాడు. నవ్వుతూ 10 బాణాలు ప్రయోగించి వృషసేనుడి గాయపరిచాడు. తర్వాత తాను చెప్పినట్టుగా 4 పదునైన క్షురాలను ప్రయోగించి వృషసేనుడి ధనస్సును, భుజాలను, శిరస్సును ఖండించాడు. అంటే మాట నిలబెట్టుకున్నట్టండి. వృషసేనుడు అర్జునుడి బాణాలు దెబ్బలు తిని చేతులను, తలను కోల్పోయి రథంపై నుండి నేలకూలి మరణించాడు. అర్జునుడి బాణాల దెబ్బలతో పడిపోతున్నటువంటి తన కుమారుణ్ణి చూసి కర్ణుడెంతో దుఃఖించాడు, తపించాడు. కోపించి వేగంగా తన రథాన్ని అర్జునుడి రథం వైపు నడిపించాడు. ఆ తర్వాత కర్ణుడు రణభూమిలో అర్జునుడి చేతిలో తన కళ్ళ ఎదురుగానే తన సమక్షంలోనే చనిపోయిన కుమారుణ్ణి తలుచుకుంటూ కోపంతో మండిపోయాడు. వేగంగా శ్రీకృష్ణార్జునులపై దాడి చేశాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 86వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, యుద్ధభూమిలో కర్ణుడు అర్జునుడిని ఎదిరించాడు. సింహనాదాలు చేస్తూ పెద్ద శరీరంతో దేవతలు కూడా వారించలేని విధంగా కర్ణుడు అర్జునుడి మీదకు వచ్చాడు. ఆ కర్ణుడిని చూసి శ్రీకృష్ణుడు నవ్వి అర్జునుడితో ఇలా అన్నాడు. ఓ అర్జున, ఇదిగో కర్ణుడు తెల్లని గుర్రాలు కట్టబడిన రథంపై శల్యుడి రథ సారథ్యంతో శల్యుడు వస్తున్నాడు. అర్జున, నువ్వు ఇప్పుడు కర్ణుడితో పోరాడాలి, స్థిరంగా ఉండు.
శ్రేయస్తేస్తు సదా పార్థ యుద్ధే జయ మవాప్నుహి. అర్జున, నీకెప్పుడూ మేలు కలుగుతుంది, ఇక యుద్ధంలో విజయాన్ని పొందన్నాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, ధ్రువయేవ జయ కృష్ణ, ధ్రువయేవ జయ కృష్ణ, మమ నాస్త్యత్ర సంశయః, మమ నాస్త్యత్ర సంశయః, సర్వలోక గురుర్యస్త్వం, సర్వలోక గురుర్యస్త్వం, తుష్టోసి మధుసూదన, తుష్టోసి మధుసూదన. ఓ కృష్ణ, మధుసూదన, నువ్వు సర్వలోకాలకు గురువు. నువ్వు ఆనందంగా ఉంటే నాకు గెలుపు లభించినట్లే, నేను విజయం సాధించినట్లే. ఈ విషయంలో నాకు సందేహం లేదు. ఓ ఋషికేశ, మహారథ, గుర్రాలను తోలు, రథాన్ని నడిపించు. కర్ణుడిని చంపకుండా ఈ అర్జునుడు యుద్ధభూమి నుండి వెనక్కు తిరగడు. కేశవ, గోవింద, పుండరీకాక్ష, ఈరోజు నా బాణాలతో ముక్కలైపోయిన కర్ణుడిని నువ్వు చూస్తావు. ఇప్పుడు 3 లోకాలకు మతి పరమించేలాగా ఘోర యుద్ధం జరగబోతుంది అన్నాడు. తర్వాత అర్జునుడు ఏనుగుపైకి ఏనుగు దాడి చేసినట్లుగా రథంలో కర్ణుడి మీదకు వెళ్ళాడు. జయేన సంపూజ్య సపాండవం తదా ప్రచోదయామాస హయాన్ మనోజవాన్. ఆ మాటలు విని కృష్ణుడు విజయం కలగాలని అర్జునుడిని ఆశీర్వదించాడు. మనోవేగం గల గుర్రాలను వేగంగా నడిపించాడు. అప్పుడు అర్జునుడి రథం మనోవేగంతో ఒక్క క్షణకాలంలో కర్ణుడి రథానికి ఎదురుగా నిలబడింది. ఓ మహారాజా, యుద్ధభూమిలో కర్ణుడు తన పుత్రుడైన వృషసేనుడు మరణించటాన్ని చూశాడు. అందుకు ఎంతో శోకించాడు, అసహనానికి గురి అయ్యాడు. పుత్ర శోకంతో కంట తడి పెట్టాడు. తర్వాత కళ్ళెర్ర చేసి అర్జునుడిని యుద్ధానికి పిలిచాడు. అర్జునుడి రథానికి ఎదురుగా తన రథాన్ని నడిపించాడు. తెల్లని గుర్రాలు గల రథాలనెక్కిన ఆ కర్ణార్జునుడు ఇద్దరూ దివ్య పురుషులు. కార్తవీర్య సమౌ చోభౌ, కార్తవీర్య సమౌ చోభౌ, తథా దాశరథే సమౌ, తథా దాశరథే సమౌ, విష్ణువీర్య సమౌ చోభౌ, విష్ణువీర్య సమౌ చోభౌ, తథా భవ సమౌ యుధి, తథా భవ సమౌ యుధి. ఇద్దరు యుద్ధంలో కార్తవీరుడు శ్రీరాముడు మహావిష్ణువు పరమశివుడితో సమానమైనటువంటి వాళ్ళు. ఆ తర్వాత ఆకాశంలోని ప్రాణులలో కర్ణార్జునుల మధ్య తేడాలను గురించి భిన్నాభిప్రాయాలు చెలరేగాయి. వారు చర్చించుకోసాగారు. సకల లోకాలను పరస్పరం భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. కర్ణార్జునుల పోరు విషయంలో దేవదానవ గంధర్వులు, పిశాచ ఉర్రగ రాక్షసులు 2 పక్షాలుగా చీలిపోయాయి. వాళ్ళలో కూడా జౌరాసీత్ సూతపుత్రస్య పక్షే మాతేవ దిష్టిత, పక్షే మాతేవ దిష్టిత, భూమిర్ధనంజయ స్యాసీత్, భూమిర్ధనంజయ స్యాసీత్, మాతేవ జయ కాంక్షిణే, మాతేవ జయ కాంక్షిణి. ఆకాశం కర్ణుడి పక్షంలో అంటే తల్లిలాగా నిలిచింది. ఆకాశం. భూమి అర్జునుడి పక్షంలో జయాన్ని కోరుతూ తల్లిలాగా నిలిచింది. గిరులు, సాగరులు, జీవనదులు, వృక్షాలు, ఔషధులు అర్జునుడి పక్షంలోకి చేరాయి. అసురులు, యూతధానులు, గుహ్యకులు ఆనందంగా అన్ని వైపుల నుండి కర్ణపక్షంలోకి చేరాయి. మునులు, చారణులు, సిద్ధులు, గరుడ వంశం వారు, పక్షులు, రత్నాలు, సకల నిధులు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, రహస్య సంగ్రహ పురాణాలతో పాటు వేదాలు, వాసుకి,
చిత్రసేనుడు, తక్షకుడు, మణికుడు, సమస్త సర్పాలు తమ వంశీయులతో సహా కద్రువ సంతతి విషసర్పాలు, ఐరావత, శౌరభేయ, వైశాలేయ సర్పాలు అర్జునుడి పక్షాన్ని ఆశ్రయించాయి. చిన్న చిన్న పాములు కర్ణుడికి మద్దతునిచ్చాయి. మహామృగాలు, వ్యాల మృగాలు, మంగళ సూచకాలైనటువంటి మృగాలు, పక్షులు అన్నీ అర్జునుడి గెలుపుపై పట్టుగా ఉన్నాయి. వసువులు, మరుత్తులు, సాధ్యులు, రుద్రుడు, విశ్వదేవతలు, అశ్వినులు, అగ్ని, ఇంద్రుడు, సోముడు, పవనుడు 10 దిక్కులు అర్జునుడి పక్షాన్ని ఆశ్రయించారు. చెప్పాలంటే ఇంకేమిటి, అర్జునుడి పక్షం అంతా పరమాత్ముడు ఉన్నాడు కదా. ఆదిత్యులు కర్ణుడి వైపు నిలబడ్డారు. ఆదిత్యులు కర్ణుడి వైపు నిలబడ్డారు. వైశ్యులు, శూద్రులు, సూతులు కర్ణుడి పక్షాన్ని ఆశ్రయించారు. తమ గణాలు అనుచరులతో కలిసి దేవతలు, పితరులు, యముడు, కుబేరుడు, వరుణుడు, బ్రాహ్మణులు, క్షత్రియులు, యజ్ఞాలు, దక్షిణలు అర్జునుడి వైపు నిలబడ్డారు. ప్రేతాలు, పిశాచాలు, మాంసాహార జంతువులు, పక్షులు, రాక్షసులు, జలజంతువులు, కుక్కలు, నక్కలు కర్ణుడి వైపు నిలిచాయి. దేవర్షి, బ్రహ్మర్షి, రాజర్షి గణాలు, తుంబురుడు మొదలైన గంధర్వులు, ప్రాధ, ముని అనే ఈ 2 వంశాలకు చెందిన గంధర్వ అప్సరస గణాలు అర్జునుడి వైపు నిలబడ్డారు. ఆహా, ఎంత బాగుంది. అలాగే పవిత్రమైన అప్సరసలతో పాటుగా దేవదూతలు, గుహ్యకులు, మనోరంజకమైనటువంటి పుణ్యగంధాలు అన్నీ అర్జునుడి పక్షాన్ని ఆశ్రయించాయి. ఎంత బాగుంది, ఇది వింటూ ఉంటేనే ఎంత అద్భుతంగా ఉంది. మణిల గంధాలన్నీ కర్ణుడిని ఆశ్రయించాయి. అవన్నీ కర్ణుడి పక్షంలో నిలిచాయి. నశించబోయే వారి దగ్గర విపరీతమైన అరిష్టాలు కనిపిస్తాయి. అవసాన దశలో విపరీత భావాలకు లోలైన వారిలో మృత్యుకాలం సమీపించగానే వేగంగా వివిధ భావాలు కలుగుతాయట. అటువంటి భావాలు, అరిష్టాలు అన్నీ కలిసి కర్ణుడిలో ప్రవేశించాయి. ఓజస్తేజశ్చ సిద్ధిశ్చ ప్రహర్షక సత్యవిక్రమౌ మనుస్తుష్టిర్జయశ్చాపి తథానందో నృపోత్తమ. ఓజస్సు, తేజస్సు, సిద్ధి, ప్రహర్షం, సత్యం, పరాక్రమం, మనస్తుష్టి, జయం, ఆనందం ఇటువంటి శుభ నిమిత్తాలు అర్జునుడిలోకి ప్రవేశించాయి. ఋషులు, బ్రాహ్మణులతో సహా అర్జునుడిని సేవించారు. తర్వాత దేవగణాలతో సహా సిద్ధులు, వాళ్ళందరూ చారణులు 2 భాగాలుగా ఏర్పడి కర్ణార్జునులను ఆశ్రయించారు. వారంతా విచిత్రంగా అలంకరించబడినటువంటి విమానాలెక్కి కర్ణార్జునుల ద్వంద్వ యుద్ధాన్ని చూడటానికి అక్కడొచ్చి ఆకాశంలో నిలిచారు. అంటే ఈహా మృగాలు, పక్షి సమూహాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, కాల్బలాలతో కలిసి దివ్య పురుషులు మేఘాలను, వాయువును వాహనాలుగా చేసి కర్ణార్జునుల సమాగమాన్ని చూడటాలని అందరూ వచ్చారు అక్కడికి. ఓ మహారాజా, దేవతలు, దానవులు, గంధర్వులు, నాగులు, యక్షులు, పక్షులు, మహర్షులు, వేదవేత్తలు, స్వాదాభోక్తులైన పితరులు, తపస్సు, విద్యలు, ఔషధులు వివిధ రూపాలతో వివిధ బలాలతోనూ కూడి కోలాహలం చేస్తూ గగనతలంలో నిలబడ్డారు. ఇదే విధంగా నిలబడ్డారు, వ్యూహారూపంగానే నిలబడ్డారు. బ్రహ్మఋషులు, ప్రజాపతులతో కలిసి బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు విమానాల్లో ఆ ప్రదేశానికి అందరూ వచ్చాడు. మహేశ్వరుడు కూడా వచ్చాడు. అప్పుడు మహాత్ములైన కర్ణార్జునుడు తలబడటం చూసి అర్జునుడు కర్ణుడిపై గెలుసుగాక శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.